హలో అండి, అందరికీ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారనేది నాతో కింద కామెంట్స్లో షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇది నా డైరీ. సో ఈరోజు వీడియోలో నేను షీలా మిషన్కి దారం ఎలా ఎక్కించుకోవాలని చెప్పి మీతో షేర్ చేసుకోబోతున్నాను అనమాట. కొత్తగా తీసుకున్నాను షీలా మిషన్. అంతకుముందు ఆల్రెడీ నాకు టచ్ ఉంది. సో నాకు ఇదేమీ కొత్త కాదు, కానీ కొత్త వారికి యూజ్ అవుతుందేమో అని చెప్పేసి ఈ వీడియో అయితే షూట్ చేస్తున్నాను అనమాట, మీతో షేర్ చేసుకుంటున్నాను. మనం ఎప్పుడు మిషన్ ఎక్కినా కూడా ఫస్ట్ మనం చేయాల్సిన పని మన మిషన్ తుడుచుకోవడం. అది చాలా మంచి అలవాటు. సో మన మిషన్ ఎప్పటికీ కూడా కొత్తదిలానే ఉంటుంది మిషన్ ఎక్కిన వెంటనే తుడుచుకోవడం వల్ల. తర్వాత మనం ఆయిలింగ్ చేసుకోవాలి. ఆయిలింగ్ నాకు తెలిసి అందరికీ తెలిసే ఉంటుంది, తెలియకపోతే ఇంకోసారి వేరే వీడియోలో షేర్ చేసుకుంటాను. నేను ఈరోజు మీకు బాగా కనిపిస్తుందని చెప్పి వైట్ దారం అయితే చూపిస్తున్నాను. మనం ఫస్ట్ దారాన్ని దీనికి పెట్టుకోవాలి. ఈ రింగ్ ఉంటుంది కదా, ఈ రింగుకి పెట్టుకోవాలి. దారం ఇలా తీసుకున్న తర్వాత ఫస్ట్ ఒకసారి ఎడ్జ్ని కత్తెరతో కట్ చేసుకోండి. తర్వాత మనం ఇక్కడ 3 హోల్స్ ఇచ్చాడు కదా, ఈ హోల్స్లోంచి మనం ఎందులో అయినా సరే దారం అనేది పెట్టుకోవచ్చు. ఓకే, ఇందులో పెట్టుకున్న తర్వాత మనకి ఇక్కడ రింగ్ వస్తుంది, రింగ్ లాంటిది. ఆ రింగ్లోకి వెళ్ళాలి దారం. ఈ రింగ్లో ఊరికే ఇలా పెట్టడమే కాదు, దాంట్లోకి ఫిక్స్ అయిందా లేదా అనేది కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. మనం ఇలా 2 ఎడ్జెస్ పట్టుకొని ఇలా లాగామనుకోండి, టప్పని కొద్దిగా సౌండ్ వస్తుంది. అప్పుడు మనకు అందులో ఫిక్స్ అయినట్టు అర్థం. మరి ఎక్కువగా రాదు, చాలా చిన్నగా వస్తుంది. తర్వాత మనకి ఇందులోకి పెట్టుకోవాల్సి ఉంటుంది. మనం ఇలా అంటే ఇది పైకి కిందకి కదులుతుంది కదా, అది. ఓకే, తర్వాత మనం ఇందులో పెట్టుకోవాల్సి ఈ రింగ్. ఇక్కడ వచ్చిన రింగ్ లాంటిది ఇక్కడ కూడా వస్తుంది. ఇక్కడ కొద్దిగా చిన్నగా ఉంటుంది, పెద్దగా ఉంటుంది. ఇక్కడ లేకపోతే ప్రాబ్లం లేదు, ఉంటే మాత్రం ఇందులోకి మనం ఒకసారి ఇలా పెట్టేసుకుంటే సరిపోతుంది. దాని తర్వాత సూది దగ్గర కూడా ఒక వీ షేప్లో వస్తుంది మనకి, చూపిస్తాను దగ్గర నుంచి. చిన్న వీ షేప్ అనేది ఉంటుంది, కనిపించింది కదా, ఇక్కడ వీ షేప్ ఉంటుంది. ఆ వీ షేప్లోకి పెట్టుకోవచ్చు, పెట్టుకోకపోవచ్చు, అది మన ఇష్టం. పెట్టుకోవాలనే రూల్ అయితే ఏమీ లేదు. దాని తర్వాత మనకి సూది అనేది అలా కిందకుంటే పెట్టుకోవడం అవ్వదు కదా, సూదిలోకి దారం. సూది కొద్దిగా పైకి ఇలా ఎత్తుకున్నాక మనకి పాదం అనేది కిందకి ఉండాలి. పైకి ఉన్న ప్రాబ్లం లేదు, కిందకి పెట్టుకోండి, మనకి ఎక్కించుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు మనం సూదిలోకి దారం ఎక్కించుకుందాం. ఎక్కించుకునేటప్పుడు సూదిలోకి దారం ఎక్కించుకునేటప్పుడు మనకి ఇటు సైడ్ నుంచి ఇలా పెట్టాలన్నమాట. మనకి ఇది ఉంది కదా, ఇటు సైడ్ నుంచి కాకుండా ఇటు సైడ్ నుంచి ఇలా రావాలి దారం. స్టార్టింగ్లో ఆల్రెడీ మనం కట్ చేసి ఉంచుకున్నాం కదా దారాన్ని. ఒకవేళ మీకు కానీ దూరట్లేదంటే ఇంకోసారి కట్ చేసుకోండి. చూసారు కదా, ఇటు నుంచి ఇటు రావాలి మనకి దారం అనేది. ఇప్పుడు పాదం ఒకసారి పైకి ఎత్తుకొని, ఇది బాబిన్లోంచి వచ్చిన దారం. మనం ఈ దారాన్ని ఇలా పాదం కింద నుంచి ఇలా వెనక్కి కనుకేసుకోవాలి. ఇప్పుడు మనకి ఏదైనా కుట్టడానికి రెడీగా ఉన్నట్లు. ఇంకొకసారి చెప్తాను చూడండి. మనం ఫస్ట్ దారం ఇక్కడ పెట్టుకుంటాం కదా, ఇక్కడ పెట్టుకున్నాక దారం తీసుకొచ్చి ఇందులోకి పెట్టుకోవాల్సి ఉంటుంది. దీంట్లో మనం ఏ హోల్లో పెట్టుకున్నా ప్రాబ్లం అయితే ఏమీ లేదు, పర్వాలేదు. దాని తర్వాత మనకి ఇక్కడ ఒక రింగ్ వస్తుంది. ఆ రింగ్లోంచి మనం దారాన్ని చుట్టి తీసుకోవాల్సి ఉంటుంది. మనకి చుట్టుకున్నప్పుడు లూజ్గా కాకుండా కొద్దిగా మనం ఈ 2 పక్కలు ఇలా అని ఇలా లేపామంటే మనకి దారం అనేది టైట్గా ఆ రింగ్ లోపలికి వెళ్తుంది. తర్వాత మనం ఇందులోకి ఎక్కించుకోవాల్సి ఉంటుంది. మనం ఇది ఈ సైడ్ ఉన్నది ఇలా ఇలా తిప్పితే
మనకి ఇలా ఇలా కదులుతుంది చూసారా, దాంట్లోకి ఎక్కించుకుంటాం. అక్కడి నుంచి వచ్చాక మనం ఈ రింగ్లోకి ఎక్కించుకోవాలి. ఇక్కడి నుంచి స్ట్రైట్గా తీసుకొచ్చి ఇక్కడ ఇంకొక రింగ్ ఇచ్చాడు, ఈ రింగ్లోకి పెట్టుకోవాలి. దాని తర్వాత సూది పక్కన వీలోకి ఎక్కించుకున్నా ఎక్కించుకోపోయినా ప్రాబ్లం అయితే ఏమీ లేదు. మనం ఇలా అంటే ఇటు రావాలి దారం, మనం ఇలా ఎక్కించుకుంటే దారం అనేది ఇలా రావాలి. వచ్చాక పాదం ఒకసారి పైకనేసుకొని దారం ఈ పాదం మధ్యలోంచి కిందకనేసుకొని ఇలా వెనక్కనేసుకోవడమే, అంతే. మనకిప్పుడు కుట్టుకోవడానికి రెడీగా ఉన్నట్లు మిషన్. బాబిన్లోకి దారం ఉన్నప్పుడు కుట్టుకోవడానికి రెడీగా ఉన్నట్లు. నెక్స్ట్ వీడియోలో బాబిన్లోకి దారం ఎలా ఎక్కించుకోవాలనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇలాంటి వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి.